అవసరమైన వారికి ఉచితంగా అటవీ శాఖ నర్సరీల నుంచి నీడ, పూలు, పండ్ల మొక్కలను ఇవ్వడానికి సోషల్ ఫారెస్ట్ సిద్ధంగా ఉందని జంగారెడ్డిగూడెం రేంజర్ దుర్గాప్రసాద్ తెలియజేశారు. మొక్కలను తీసుకువెళ్లడం కాదని వాటిని బతికేలాగా చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం మొక్కలు కావాల్సిన వారు ఆధార్ కార్డు ఇచ్చి ఏ ప్రాంతంలో మొక్కలు వేస్తున్నారో తెలియజేసి తీసుకువెళ్తున్నారని, కానీ ఎంతవరకు మొక్కలు జీవించేలా చేస్తున్నారు అనేది వారికే తెలియాలని అన్నారు. పచ్చదనం, ప్రకృతి సంపద, శీతోష్ణ స్థితిని సమకూర్చే మొక్కలను విరివిగా నాటాలని కోరుతున్నారు. పూర్తి వివరాలకు జంగారెడ్డిగూడెం చింతల బజార్లో ఉన్న అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా మొక్కల సరఫరా తదితర అంశాలపై ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. పొలాలలో గాని, ఇళ్లలో గాని, పలు ప్రదేశాలలో గాని ఎవరైనా మొక్కలు నాటాలనుకుంటే తన కార్యాలయాన్ని గాని, నర్సరీలో గాని సంప్రదించాలని తెలిపారు. బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం, టీ నర్సాపురం, బొర్రంపాలెం తదితర ప్రాంతాలలో సామాజిక వనక్షేత్రాలకు సంబంధించిన నర్సరీలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. వెంకట దుర్గాప్రసాద్ బోడపాటి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సోషల్ ఫారెస్ట్ జంగారెడ్డిగూడెం. ఈ సంవత్సరం మాకు వచ్చి ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్లో, సెంట్రల్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్లో 25 లక్షల మొక్కలు పెంచమని టార్గెట్ ఇచ్చారు. ఈ 25 లక్షలు వేరే వేరే ప్లేసుల్లో ఉంటాయి. ఎవరికి అందుబాటులో అన్ని మండలాలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అన్ని మండలాల్లోనూ కట్టడం జరిగింది. బొట్టాయిగూడెం మండలంలో బొట్టాయిగూడెం నర్సరీ, మర్లగూడెం నర్సరీ, అలాగే జంగారెడ్డికి సంబంధించి ఆంజనేయ స్వామి గుడి దాటిన తర్వాత బొరంపాలెం అడ్డ రోడ్లో ఉంటుంది ఒక నర్సరీ. వీటిలో ఉండే జాతులు వచ్చి టేకు, ఎర్రచందనం, వేగేస, మద్ది, బండారు, అడవి జాతులు. అలాగే రోడ్డు పక్కన పెంచుకోవడం కోసం మద్ది తెల్లమద్ది, అంటే వాటర్ లాక్ డైరీ వేసుకోవడానికి తెల్లమద్ది, పచ్చతొరాయి, బాదం, ఇతర జాతులు, ఇంకా మీకు నీడనిచ్చే జాతులు, అన్ని రకాల జాతులు ఉన్నాయి. రైతులకు సంబంధించి ప్లస్ సంస్థలకు సంబంధించి కానీ ఎవరైనా సరే మొక్కలు తీసుకెళ్లొచ్చు. ఎవరు మొక్కలు వాళ్ళే తీసుకెళ్ళాలి. మీరు వెహికల్ ఏదైనా పెట్టుకుంటే నర్సరీకి వెళ్తే అక్కడ మా స్టాఫ్ ఉంటారు, నర్సరీలో పనిచేసే కుర్రోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే మీకు మొక్కలు ఇస్తారు. మీరు తేవాల్సిందల్లా ఒక ఆధార్ కార్డు, మీరు ఏ పొలంలో అయితే వేస్తున్నారో ఆ పొలం యొక్క జెరాక్స్ కాపీ ఒకటి, పట్టాదారు పాస్ పుస్తకం ఉంటాం కదా, అదొకటి తీసుకొస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. మీకు ఇక్కడ ఏ విధమైన రుసుము వసూలు చేయరు. కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీరు తీసుకెళ్లిన మొక్కల్లో 100 మొక్కలు తీసుకెళ్తే మీరు 90 మొక్కలు బతికిస్తే కనీసం 80 మొక్కలు మీరు బతికించిన 100 అయితే వెరీ గుడ్, నో ఇష్యూ. వాటికి ప్రొటెక్ట్ చేసి పశువుల నుంచి, ఈ మెయిన్ పశువులే వాటికి ఇబ్బంది, పశువుల నుంచి రక్షణ చేసి మీరు పెంచుకుంటే కనుక అన్ని ఆదాయం ఇచ్చే మొక్కలు ఉన్నాయి, మీ నీడనిచ్చే మొక్కలు ఉన్నాయి. ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు ఇస్తాం. కాదు పూల మొక్కలు కావాలంటే పూల మొక్కలు, బోగన్విలియా, మందారం, ఈ మొక్కలని పూల మొక్కలు ఇంటి దొడ్డు కూడా వేసుకోవచ్చు. జామ, ఇతర జాతులు మొత్తం అన్ని ఫ్రూట్ బేరింగ్ ఉన్నాయి, షేర్ బేరింగ్ ఉన్నాయి. రైతులకు కావాల్సిన కలప బేరింగ్, కలప సంబంధించి మొక్కలు ఉన్నాయి. మీకు ఏ మొక్కలు కావాల్సినా రావచ్చు, ఎనీ టైం రావచ్చు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మా వాళ్ళు నర్సరీలో ఉంటారు. నర్సరీస్లోనే వాళ్ళు ఉండే ఫ్యామిలీస్ ఉండేది కూడా. మీకు ఎవరికి కావాల్సిన రావచ్చు, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉండదు. నా ఫోన్ నెంబర్ మీకు కావాలంటే 9491372329, ఏ టైంలోనే కాల్ చేయొచ్చు. లేదు మీకు మేము ఎక్కడి దాకా కూడా రాలేము, ఫోన్ కూడా చేయలేమంటే అక్కడ నర్సరీకి వెళ్ళిపోవచ్చు. 9 గంటల నుంచి వెళ్ళండి, ఒక 2 మనుషులు తీసుకెళ్ళండి. మీ మొక్కలు మీరు వేసుకోగలిగితే, తక్కువ అయితే పర్వాలేదు, ఎక్కువ అయితే మీ మనుషులు తీసుకెళ్ళి లోడ్ మీరే చేయించుకోండి. మాకు ఆ ప్రొవిజన్ లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, ఎన్ఆర్ఈఎస్ స్కీము, ఉచిత మొక్కలు. దయచేసి ఉచిత మొక్కలను వదిలేయకుండా బతికిస్తే మీకు సంతోషం, తీసుకెళ్ళి వేసుకున్న మీకు సంతోషం. బతికింటే మాకు ఫలానా రైతు తీసుకెళ్ళాడు, బాగా పెంచారు, చాలా బాగున్నాయని చెప్పి ఆ రైతులు అంటారు. మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ.